ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30వ తేదీ అక్టోబర్ 2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, అష్టమి ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం సాయంకాలం 6 గంటల 27 నిమిషాల వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:36 నుంచి 9:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:51 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:39 నుంచి 3 గంటల 25 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 10:30 నుంచి 12 గంటల 7 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుంచి 3 గంటల 24 నిమిషాల వరకు, సూర్యోదయం 6 గంటల 17 నిమిషాలకి, సూర్యాస్తమయం 5 గంటల 42 నిమిషాలకి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు కంటిన్యూగా అనుకూలంగా కనబడుతున్నాయి. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా చాలా బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతన్నలకి పూలు పడుగులు పనిచే వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంది. వ్యాపార భాగస్వామితో లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయక స్థితి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా అదృష్టయోగం బాగా ఉంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, మంచి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అనుకూలవంతమైన శుభస్థితి, అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు కూడా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ధనం దొంగిలించబడే అవకాశం కానీ, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి డబ్బు పోగొట్టుకోవడం కానీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన నష్టం కానీ పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, అధిగమించే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు ఆర్భాటాలు, చికాకులు ఎక్కువగా ఉన్నాయి, తస్మా జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి, క్రీడాకారులకి కాస్త జాగ్రత్త. డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశాలు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టము. ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం.
సైబర్ అరెస్ట్ అని చెప్పగానే కంగారు పడిపోయి మీ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీయో ఇంకొక మనీయో వాళ్ళ చేతుల్లో పెట్టే ప్రయత్నం చేయకండి, నష్టపోయే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది, జాగ్రత్త. ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం. కళాకారుల, క్రీడకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెంట్స్ చేసే వారికి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ దళారీ వ్యవస్థలు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, బలవంతంగా అక్కడి నుంచి ఇక్కడికి పంపించే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా జన్మజాతకాలు చూయించుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం. అనవసరపు ప్రేమ కలాపాల్లో మీరు నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా విద్యా, ఉద్యోగంలో నష్టము, కష్టతరం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ ఉండే ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మహిళలకి నష్టదాయకంగా కనబడుతుంది, జాగ్రత్త. లేనిపోని అవాంతరాలు, చికాకులు ఎక్కువగా ఉన్నాయి. మాట ముదుపు, జాగ్రత్త చూసుకోండి, లేదా ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. తప్పకుండా పాలు, పెరుగు దానం చేసుకోవడం. భగవద్గీత 7 నుంచి 11 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం. ఈ రాశి వారికి ఉదయం 9:02 నుంచి 10:13 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:18 నుంచి 3:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనంద యోగము, అదృష్ట యోగము, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గులు, షూ పరిశ్రమలు కూడా లాభాలు కనబడుతున్నాయి. చాలా మంచి వ్యక్తిత్వం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపక లాభాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, వ్యాపార పరంగా అనుకూలతలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం అభివృద్ధి. ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. ఏ పని చేసినా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ధన, కనక, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. చాలా మంచి ప్రశాంతతకి మారుపేరు చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే, అద్భుతమైనటువంటి శుభయోగాలు. పట్టుదలతో అన్ని కార్యక్రమాలను సాధించుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సమసిపోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం. ఎవరికైనా ధనము కానీ వస్తువు కానీ ఇచ్చి ఉంటే అది ఈరోజు తిరిగి వస్తుంది. ఉద్యోగ లాభం, విద్యా లాభం, 2 రకాల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, 2 రకాల సంపాదనలు, ఆర్థికమైన అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగం, ధనధాన్య వృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గులు, షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతులకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను మంచి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ప్రశాంతమైన సుఖ జీవనం. మీరు అనుకున్న ప్రతి పని పరిపూర్ణ విజయాన్ని సాధిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా,
శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో ఉత్తమ విద్యా అభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంటకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధనయోగము, ప్రశాంతమైన సుఖ జీవనంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యప్రదం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలోనూ, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి భాగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో మంచి లాభాలు, సోషల్ మీడియాలో అభివృద్ధి బాగా ఉంటుంది. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే అనుకున్నటువంటి చోట ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించడానికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు, వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి. ఈరోజంతా మీకు చాలా మంచి శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి మాతృ సంబంధ శుభయోగాలు బలంగా ఉన్నాయి. విద్యా పరిపూర్ణత బాగా ఉంది. వాహన యోగాన్ని ఉంది. గృహయోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, భార్యతరు బంధువుల నుంచి ఏదైనా శుభవార్త వింటారు, ఆకస్మిక ధనలాభం, లాటరీల వల్ల, జూదం వల్ల కావచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కావచ్చు, లాభాలు పొందుకునే అవకాశం, వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉండడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభదాయక స్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగాలుగా చెప్పవచ్చు. చాలా మంచి అదృష్ట యోగం, ధనయోగం, ఐశ్వర్యము, ఆనందము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు, వస్తు వాహన శుభయోగాలు, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ధనయోగము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, దర్శక నిర్మాతలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమకు మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి చాలా మంచి అభివృద్ధి బాగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి చాలా మంచి అనుకూలత, వ్యాపార, ఉద్యోగ, వృత్తి లాభాలు, రైతులకి పంట లాభం, చాలా మంచి ప్రయాణ సానుకూలత పొందుకునేటువంటి శుభ గడియలుగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజకీయ అనుకూలత,
మంత్రి పదవి లభించవచ్చు, ఎన్నికల్లో గెలిచే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అనుకూలత. ఈవెంట్ మేనేజ్ చేసే వారికి, అంటే ఈవెంట్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థికి అనుకూలవంతమైన శుభయోగం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, వాహన సౌఖ్యము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలమైన శుభయోగ. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లి లాభం. అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభ జీవనం ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహ లాభాలు ఉన్నాయి వీరికి. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి చాలా మంచి అద్భుతమైనటువంటి యోగం. అనుకున్నది సాధిస్తారు. కోర్టు వివాదాలు సమసిపోతాయి. ఆస్తి పంపకాల లాభాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. అనుకూలమైనటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సమాగమం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి కలిసి వచ్చే అవకాశం. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనగనక వస్తువుల ప్రాప్తి, శుభకరమైన సంతాన యోగం, కుటుంబపరమైనటువంటి అనుకూలత, ఆనంద యోగం, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి అవకాశాలు, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం. అలాగే విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. వాహన యోగం అనుకూలంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి. 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంటే చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంది. చెడ్డవారికి దూరంగా ఉండండి. ఈ లంచం ఇచ్చి మిమ్మల్ని ఏమార్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఉద్యోగాన్ని కోల్పోబోతున్నారు. అటువంటి వ్యక్తులు దూరంగా ఉండండి. లంచం అనేటువంటి వాటికి చాలా దూరంగా ఉండండి. ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా పై అధికారి ఏదో మాట్లాడని చెప్పేసి హడావుడిగా వచ్చేసి రిజైన్ చేయకండి. క్షణం బయటికి వెళ్ళండి. ఒక మంచి కాఫీ తాగండి. అంతే తప్ప ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి. మీకు మళ్ళీ తొందరలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. అంటే ఈ రోజు అటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపటి రోజు మీకు మంచిగా ఉండవచ్చు దాకా. కానీ ఈ రోజు ఉద్యోగం రిజైన్ చేస్తే ఈ యొక్క రోజు గ్రహ ప్రభావం వల్ల ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. జాగ్రత్త. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ అనుకున్న పనులు ముందుకు సాగే అవకాశం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో అనుకూలత. కానీ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మీరు కాస్త, అంటే పిల్లవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దూరంగా ఉండే ప్రయత్నం. అంటే ఆ చర్చల్లోకి వెళ్ళకండి. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. కట్టకానుకలు కానీ ఇంకొకటి ఏదైనా వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు, పెట్టిపోతలని వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు జోక్యం చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు జోక్యం చేసుకోకండి. కానీ సుఖయోగము, శుభయోగము, ధనయోగము, విద్యాలాభం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ చేయకండి, మంచిది కాదు. ఏదేమైనా అనుకూలత ఉంది. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ శుభవార్త, శ్రవణం పొందుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కొన్ని పనులు పూర్తవుతాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి. శోభాయమానంగా, శుభదాయకంగా ఉందని చెప్పవచ్చును. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి బంధుమిత్రుల సమాగమం, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి. రాజకీయ రంగంలో కూడా అనుకూలత. కళాకారుల క్రీడల లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల
ధనయోగాన్ని పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన ధాన్య వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, అలాగే రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చేసుకోవడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అదృష్ట యోగాలు. అనుకూలమైనటువంటి వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి కూడా బలంగా ఉంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం చాలా బలంగా ఉన్నాయి. ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర చెప్పవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆనందకరమైన సంపద బాగా ఉంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ధనయోగము, ఉద్యోగ లాభం, ప్రజాజీవనం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు చాలా మంచి అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. తప్పక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక ధార్మిక ధర్మ సందేహాల నివృత్తి కొరకు, జ్యోతిష్ శాస్త్ర విషయాల కొరకు నమ్మదగినటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ మాత్రమే. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.